నమస్కారం వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. మాజీ మంత్రి కురసాల కన్నబాబు ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. ఏమంటారు చంద్రబాబు నాయుడు, మాఫియా పనులు అంటారా, ఇంకేమన్నా అంటారా అని అడుగుతున్నాం మేము. పైగా అక్కడ లూలు మాల్ కట్టే వరకు లీజ్ ఉండదు. ఆ స్థలంలో 13.5 లక్షల చదరపు అడుగులు భూములు నిర్మాణాలు చేస్తే అందులో 3,30,000 అడుగుల నిర్మాణాలు అమ్మేసుకోవచ్చు అంట లూలు. ఇదే కాకుండా వాళ్ళకి అడిగిన ప్రతి అంశంలోనే మీరు మేనిఫెస్టో నిర్ణయాలు తీసుకుని జీవోలు ఇచ్చారా లేదా అని మేము అడుగుతున్నాం. దీంతోపాటు విజయవాడలో ఆర్టీసీ భూమి 4 ఎకరాల 15 సెంట్ల భూమిని 99 ఏళ్లకి నడి మధ్యలో, నగరం నడి మధ్యలో మాల్ కోసం ఇంచుమించుగా అక్కడ 600 కోట్ల రూపాయల విలువైన భూమిని మీరు ఇస్తూ ఉంటే లులు పెట్టుబడి పెట్టేది 156 కోట్లు. దీన్ని స్కామ్ అంటారా, ఏమంటారు మేము అడుగుతున్నాం. చెప్పండి, ఎందుకు మీకు లులు మీద ప్రేమ? ఇదే కాదు, చాలా చాలా కంపెనీలు పట్టుకొచ్చారు. వర్షా అని ఒక కంపెనీని పట్టుకొచ్చారు. ఇంచుమించు విశాఖపట్నంలో 3,000 కోట్ల విలువైన భూమిని 99 పైసలకి ఎకరం చొప్పున 60 ఎకరాలు కేటాయించడం అనే దాన్ని ఏమంటారని అడుగుతున్నాం. 10 లక్షల క్యాపిటల్తో, పెట్టుబడితో 2 నెలల క్రితం ఏర్పాటైన ఒక కంపెనీకి, అమెరికాలో ఏర్పాటైన కంపెనీని తీసుకొచ్చి రాత్రికి రాత్రి 60 ఎకరాలని తీర్మానం చేసి ఎకరం 99 పైసలకి ఏ విధంగా ఇచ్చేస్తున్నారని అడుగుతున్నాం. ఇదే కాకుండా టీసీఎస్కి, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్కి 21.16 ఎకరాలు 99 పైసలకి లీజుకి మీరు ఇచ్చేస్తున్నమాట అబద్ధమా? ఈ విధంగా మీరు భూముల్ని పప్పు బెల్లాలాగా పంచుతున్నారు. 99 పైసలకి ఎకరం ఏంటని అడిగితే చంద్రబాబు నాయుడు గారి కుమారుడు మంత్రి గారు ఆయన ఏం చెప్తారంటే మొత్తమే 99 పైసలకి ఇచ్చేస్తాను అడగడం మీకెవరో అని అడుగుతున్నాడు ఆయన. మీరెవరు అడుగుతున్నారో అని అడుగుతున్నారు. మీరేమన్నా ఈ రాష్ట్రానికి ఓనర్లు అనుకుంటున్నారా? ఈ రాష్ట్రాన్ని ప్రజలు మీకు రాసిచ్చారనుకుంటున్నారా? జస్ట్ మీరు కస్టోడియన్స్ మాత్రమే. వాళ్ళది కాదు ఇది. ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఢిల్లీరావు అనే ఆయనకి, ఐఎంజీ భారత్ అనే కంపెనీకి 100 ఎకరాలు గచ్చిబౌలిలో ఎకరం 50,000 రూపాయలకి ఇస్తే అది పెద్ద స్కామ్గా మారి అది కోర్టుల్లో ఇప్పుడు వరకు నడుస్తున్న మాట అబద్ధమా? భూములు పంచేది మీరు, పంచుకు తినే కార్యక్రమాన్ని ప్రోత్సహించేది మీరు. మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు బాగుపడే విధంగా విధాన నిర్ణయాలు తీసుకునేది మీరు. మీరు భూముల్లో మాఫియాలు జరుగుతున్నాయి, స్కాములు జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో జరిగినాయని ఏ విధంగా చెబుతారని అడుగుతున్నా. చివరికి జిఎంఆర్ సంస్థ కూడా విశాఖపట్నం ఎయిర్పోర్ట్ రావడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే సపోర్ట్ చేశారో ఆ సంస్థ దగ్గర కూడా మీకు ఇంత ల్యాండ్ అవసరం లేదు, 500 ఎకరాలు ప్రభుత్వం వెనక్కి తీసుకుంటుందని చెప్పిన ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది. మీరేం చేశారు? వచ్చి మళ్ళీ 500 ఎకరాలు కూడా వాళ్ళకే కట్టబెట్టారు. మీరు వచ్చి ప్రపంచానికి నీతులు చెప్తారు. ఇంకా లోపలికి వెళ్తే నాయుడుపేట దగ్గర నుంచి ఏ మూల చూసినా సత్యసాయి జిల్లా మడకసిర దాకా భూముల పందేరం తప్ప ఇంకేం చేస్తున్నారని అడుగుతున్నా. అమరావతిలో మీరేం చేశారు? అమరావతిలో మీ భూ పంపిణీ కార్యక్రమం ఏం జరుగుతుంది? ఎవరికి తెలియని నిజాలు అనుకోవద్దు. ఇక ల్యాండ్ అయిపోయింది. ఆయన చెప్పిందే శాండ్ జోలికి వద్దాం, శాండ్ విషయానికి వద్దాం. ఈ శాండ్ అనేది మేము వస్తే ఉచిత ఇసుక ఇస్తాం అని పెద్ద ప్రచారం చేశారు. ఇవాళ
ఎక్కడైనా సరే ఒక లారీ చివరికి గోదావరి పక్క ఉన్న గ్రామాల్లో కూడా 18,000 నుంచి 30,000 రూపాయలకి ఇసుక అమ్ముతున్నారు. ఈ రీచ్లందరూ ఎవరు నిర్వహిస్తున్నారు? శాండ్ రీచ్లు ఎవరు నిర్వహిస్తున్నారు? మీ పార్టీ నాయకులు, మీ పార్టీ ప్రజాప్రతినిధులు నిర్వహిస్తున్నారు. చివరికి స్టాక్ యార్డులు కూడా మీ వాళ్ళే నిర్వహిస్తున్నారు. మీరొచ్చి దేశానికి నీతులు చెప్తారు. ఇవాళ ఇసుకని అక్రమ వ్యాపారం చేసేది మీరు. ఇప్పుడే కాదు, 2019లో 19కి ముందు 14-19 ముందు అప్పుడు కూడా ఇదే విధంగా ఇసుకని మీ వాళ్ళకి అడ్డగోలుగా కట్టబెట్టి అడ్డగోలుగా ఇసుకని తినేసిన చరిత్ర ఈ తెలుగుదేశం పార్టీది కాదా అని అడుగుతున్నాం. దీంతోపాటు శాండ్ గురించి మాట్లాడుతున్నారు. మీకు గుర్తుందో లేదో, మాకు గుర్తుంది. 2014-19 మధ్య ఏర్పేడు అనే దగ్గర మీ అక్రమ ఇసుక దందాకి లారీలతో తొక్కిచ్చేస్తే సుమారు 15 మంది చనిపోయిన సంఘటన మాకు ఇంకా గుర్తుంది. ఇక్కడే కోనసీమలో కొన్ని గ్రామాల్లో ఇసుక దందాన్ని అడ్డుకున్న యువకుల మీద, వందలాది మంది మీద కేసులు పెట్టి జైలుకి పంపించిన చరిత్ర మీది. ఇవన్నీ మీరు మర్చిపోయి ఇసుక గురించి, ఇసుక మాఫియా గురించి మీరు మాట్లాడతారా? మీకు కేవలం ఉన్న బలం ఏంటి అంటే మీడియా. మీ మీడియా బలం. అనకాపల్లి జిల్లా అధ్యక్షులు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. అంటే బ్రాండ్ ఇమేజ్ తో వెళ్ళినట్టుగా కనబడలా, తెలుగుదేశం పార్టీ తాలూకా బ్రాండ్ మేళంతో వెళ్ళినట్టుగా కనబడింది. ఎందుకంటే తండ్రికి కొడుకు డప్పు కొట్టడం, కొడుక్కి తండ్రికి డప్పు కొట్టడం నిన్నంతా కూడా నిన్న జ్యూరిక్ వేదికగా తెలుగు డయాస్పోరాతో జరిగినటువంటి సమావేశంలో స్థానికంగా యూరోప్కి సంబంధించినటువంటి పెట్టుబడిదారులు, ఇన్వెస్టర్స్ సంబంధించినటువంటి సమావేశంలో వారు మాట్లాడినటువంటి మాటలు చూసాం. వారి కొడుకు మాట్లాడుతూ వారి తండ్రి గురించి, నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. ఈ పీస్ ఎక్కడ దొరకదు, ప్రపంచంలోనే నా తండ్రి ఒక యూనిక్ పీస్ అని చెప్పాడు. నిజమే, వాస్తవం మాట్లాడాడు. పిల్లనిచ్చినటువంటి మామను వెన్నుపోటు పడవడంలో, 4 సార్లు అధికారం ఇచ్చినటువంటి ప్రజల్ని వెన్నుపోటు పడవడంలో, 16 సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉండి ఈ రాష్ట్రానికి ఏమీ చేయకుండా ఉన్నటువంటి దాంట్లో కేవలం పొలిటికల్ మార్కెటింగ్ అండ్ మేనేజ్మెంట్ లో బహుశా నీ తండ్రికి మించినటువంటి వ్యక్తి ఈ ప్రపంచంలో ఎక్కడ ఉండడో, అది ఒక యూనిక్ పీస్ అనేటువంటి విషయం చాలా కరెక్ట్ గా చెప్పాడు వారి అబ్బాయి. ఈ క్రమంలో ఈ మధ్యకాలంలో మనం చాలా సందర్భాల్లో చూస్తా ఉన్నాం. గడిచినటువంటి ఈ 2 సంవత్సరాలుగా వారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో జరిగినటువంటి కార్యక్రమాల్ని, వారి ప్రారంభించినటువంటి, వారు శంకుస్థాపన చేసినటువంటి కార్యక్రమాలకి, వారు నిర్మాణం చేపట్టినటువంటి కార్యక్రమాలకి, వారు తీసుకొచ్చినటువంటి పెట్టుబడులకి నేనే కారణం అని చెప్పుకునేటువంటి ప్రయత్నం గడిచినటువంటి 2 సంవత్సరాలుగా చంద్రబాబు నాయుడు గారు, వారి ప్రభుత్వం, వారి కొడుకు చేస్తున్నటువంటి క్రెడిట్ చోరీ కార్యక్రమాన్ని మనం చూస్తా ఉన్నాం. సహజంగా మీ అందరికీ తెలుసు, మనం మన ప్రాంతంలో ఇల్లు నిర్మాణం చేసుకున్నప్పుడు లేదా ఏదైనా భవనం నిర్మాణం చేసుకున్నప్పుడు నరదిష్టి తగలకుండా దిష్టిబొమ్మను పెడతాం. ఎవరింటికన్నా పెడతాం సహజంగా. ఇల్లు నిర్మాణం పూర్తయిపోయిన తర్వాత దిష్టిబొమ్మ ఏమనుకుంటుందంటే, ఈ నిర్మాణానికి కారణం అంతా కూడా నా వల్లే అని చెప్పి ఆ దిష్టిబొమ్మ అనుకుంటుందట. అలాగే చంద్రబాబు నాయుడు గారు నారావారి దిష్టిబొమ్మ ఏమనుకుంటుందంటే,
ఈ రాష్ట్రంలో ఏం జరిగినా నా వల్లే జరిగింది అని చెప్పి ఈ దిష్టిబొమ్మ అనుకుంటుంటుంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను, ఔటర్ రింగ్ రోడ్ నేనే కట్టాను, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నేనే కట్టాను, విశాఖపట్నంలో హెల్త్ సిటీ నేనే కట్టాను. చైర్మన్ నీలహెప్పాలెం విజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. The world. So he tried to showcase the state, its rich and varied heritage, and also the human resources that are there in the state. So he was trying to explain, I have the so-called resources in my state, why can't you come and invest in our state? అని ధైర్యంగా చెప్పగల స్థాయిని, ఆ కాన్ఫిడెన్స్ని ఆ రోజు చంద్రబాబు గారు కానీ తెచ్చుకోకుండా ఉంటే బహుశా మన రాష్ట్రం చేతులు ఇంకో రకంగా ఉండేదేమో. ఇంకా ఇప్పుడు ఉన్న దాంట్లో కనీసం పావంతు కూడా వస్తుంటుంది అంటే ప్రతి ఒక్కరూ నమ్ముతారు. ఎందుకంటే ఆ రోజు నుంచి భారతదేశానికి వచ్చిన పెట్టుబడుల యొక్క ప్రవాహం ఏంటి అంటే భారతదేశాన్ని మెటమార్ఫైజ్ అంటారు, అంటే పూర్తిగా ట్రాన్స్ఫర్మేషన్ పూర్తిగా రూపాంతరం చెందేట్టు చేసింది. సో ఆ రోజు అలా మొదలైన ఆ ప్రస్థానం ఆంధ్రప్రదేశ్ని ప్రపంచానికి పరిచయం చేయడంలో దావోస్ అనే ఒక మజిలీ చంద్రబాబు గారి సుదీర్ఘ రాజకీయ ప్రయాణంలో ఒక ప్రత్యేకత సంతరించుకున్న మజిలీ అని చెప్పవచ్చు. అందుకే దావోస్ అంటే ది ఒరిజినల్ దావోస్ మ్యాన్ అని ఎందుకు అంటున్నామంటే ఆ రోజు ఆయనతో పాటు చాలామంది ఎస్ఎం కృష్ణ ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు. దే ఆల్ ఫాలన్ వేసైడ్, సమ్ హ్యావ్ గాట్ రిటైర్డ్ అండ్ సమ్ హ్యావ్ జస్ట్ లెఫ్ట్ ది పాలిటిక్స్ అండ్ సమ్, బట్ చంద్రబాబు ఈజ్ ది ఓన్లీ మ్యాన్ హూ ఈజ్ స్టిల్ ఈజ్ అ లాంగ్ డిస్టెన్స్ రన్నర్. సో అలా ఒక 50 కిలోమీటర్ల మారథాన్ చేయాలంటే ఎంత పేషెన్స్ కావాలో చంద్రబాబు అనే వ్యక్తికి అంత పేషెన్స్తో ఈ యొక్క పని చేస్తూనే ఉన్నారు. ప్రపంచ యవనిక మీద ఐటీ అనే ఒక కేంద్రాన్ని ఆంధ్రప్రదేశ్లో స్థాపించడమే కాకుండా ఆంధ్రప్రదేశ్ మీన్స్ బిజినెస్ అనే ఒక నమ్మకాన్ని పారిశ్రామికవేత్తల్లో పాదుకొల్పగలిగాడు అనేది సత్యం. దానికి దావోస్ అనే ఒక మజిలీ ఎంతగానో ఉపయోగపడింది అనేది కూడా వాస్తవం. వ్యవసాయపరంగా ఉన్న మన రాష్ట్రాన్ని ఒక గొప్ప ఐటీ కేంద్రంగా మార్చడంలో చంద్రబాబు గారి పాత్రే కాదు, దావోస్ పాత్ర కూడా ఖచ్చితంగా ఒక గొప్ప స్థాయి సంతరించుకుందని మనం ఒప్పుకోక తప్పదు. అది ఎంత లెవెల్లో చేరుకుందంటే అప్పట్లో చివరికి 1998-99 ప్రాంతాలకి మైక్రోసాఫ్ట్ డెవలప్మెంట్ సెంటర్ హైదరాబాద్లో ఏర్పడే స్థాయికి చేరుకుంది. అప్పటి చంద్రబాబు గారు మాట్లాడిన మాటలు, చేసిన మీటింగులు, అప్పుడు వాళ్ళతో కలిసి నేర్పిన సంభాషణలు, ఇవన్నీ ఒక్కొక్కటి పైలిపోయి దట్ హ్యాస్ రీచ్డ్ ది క్రెసెండో ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ మైక్రోసాఫ్ట్ సెంటర్ ఫస్ట్ ఆఫ్టర్ అవుట్సైడ్ USA. ఓకే, సో ఇప్పటిదాకా చంద్రబాబు గారు 2026 జనవరిలో ఇప్పుడు పోయిన దాకా దాదాపు 14 సార్లు దావోస్కి వెళ్ళారు. సో ఇది 15వసారి. సో ఇన్నిసార్లు ఒక ముఖ్యమంత్రిగా ఆయన దావోస్ పర్యటించడం అనేది ఒక గొప్ప బహుశా నాకు తెలిసి దాన్ని ప్రపంచంలోనే రాజకీయాల్లో ఉన్న ఒక వ్యక్తి ఇన్నిసార్లు, అది కూడా ముఖ్యమంత్రిగా ఉండి తన రాష్ట్రం కోసం దావోస్ పర్యటన చేయడం అనేది ఒక రికార్డు కావచ్చు. సో ఆంధ్రప్రదేశ్ని పెట్టుబడుల్లో దేశాన్ని దిక్సూచిగా చేయడంలో చంద్రబాబు అనే ఒక వ్యక్తి అత్యంత కీలక భూమిని, ఆంధ్రప్రదేశ్నే కాదు ఈవెన్ భారతదేశాన్ని కూడా, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ఈజ్ అ పార్ట్ ఆఫ్ ఇండియా. సో ఆంధ్రప్రదేశ్కి వచ్చిన పెట్టుబడులు ఇండియాకి వచ్చేటే, సో ఐటీ బెంగళూరులో కొంత ఐటీ ఉండొచ్చేవా, కానీ పెద్ద కంపెనీలు స్టార్ట్ అయింది హైదరాబాద్లోనే. ఆరకల్ స్టార్ట్ అయింది హైదరాబాద్, మైక్రోసాఫ్ట్ స్టార్ట్ అయింది హైదరాబాద్, డెలాయ్ స్టార్ట్ అయింది హైదరాబాద్, ఎవ్రీథింగ్ స్టార్ట్ అయింది హైదరాబాద్ ఒకప్పటి ఆంధ్రప్రదేశ్ రాజధాని. ఆ తర్వాత కాలక్రమేణా రాష్ట్రం విభజన సాగిండొచ్చు. ఆ రోజు మాత్రం ఆంధ్రప్రదేశ్ని నమ్మొచ్చారు. ఆంధ్రప్రదేశ్కి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు అనే ఒక వ్యక్తిని నమ్మి ఈ రాష్ట్రానికి వచ్చారు. సరే, ఉద్యోగాలు, అభివృద్ధి లక్ష్యంగా తాను ప్రభుత్వంలో ప్రతి టర్మ్లో ఆయన కష్టపడుతూ వచ్చారు. ఎగ్జాంపుల్ 2014-19, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాతే మనం తీసుకుంటే దావోస్ పర్యటనలు చాలా బాగా ఉపయోగపడ్డాయి. ఎందుకని చంద్రబాబుని ది ఒరిజినల్ మ్యాన్ ఆఫ్ దావోస్ అంటున్నామంటే
97లో మొదలుపెట్టిన ప్రస్థానం 2014-19 మధ్యలో ఒక స్థాయికి చేరి ఎయిర్ బస్, హీరో హోండా, పైనీర్, హిటాచి, మెట్టెక్, ఫిన్సర్, జేఎస్డబ్ల్యూ, ఏషియన్ పెయింట్స్ ఇవన్నీ ఇక్కడ సంభాషణ జరిగాయి, అక్కడ కూడా సంభాషణ జరిగాయి. రకరకాల దీంట్లో రకరకాల వ్యక్తులతో వాళ్ళ యొక్క కాంపిటేటర్స్తో అరే మన కాంపిటేటర్ పెడుతున్నాడు మనం కూడా పెడితే బాగుండు అనే ఒక రకమైన ఆలోచన వాళ్ళు రేకెత్తించి అక్కడి నుంచి వాళ్ళు ఆంధ్రప్రదేశ్కి తీసుకొచ్చి వాళ్ళందరికీ ఆంధ్రప్రదేశ్ని చూపించి పరిచయం చేసి యూ హ్యావ్ అ రిసోర్స్ ఓవర్ దేర్, యూ హ్యావ్ ఎన్ ఆపర్చునిటీ ఓవర్ హియర్ అన్న స్థాయికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన వాళ్ళు అగ్రగణ్యుడు తప్పనిసరిగా చెప్పాల్సిన పేరు చంద్రబాబు నాయుడు. విభజిత ఆంధ్రప్రదేశ్లో 2014-19 మధ్యలో 5 లక్షల కోట్ల విలువైన 39,000 పరిశ్రమలు ఆంధ్రప్రదేశ్కి వస్తే దాదాపు 5 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చాయి. ఇదేదో మనం చెప్పింది కాదు. అప్పటి 2020లో అప్పటి పరిశ్రమల శాఖ మంత్రి, వైసీపీ పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి గారు ఇన్ని ఉద్యోగాలు చంద్రబాబు తేగలిగాడు 4.5 సంవత్సరాల్లో అంటూ అసెంబ్లీ సాక్షిగా చెప్పిన ఫిగర్లనే మనం చెప్తున్నాం. హిస్టరీని తీసుకొచ్చారు. ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ వచ్చిన తర్వాత వీళ్ళు పంపించేశారు. ఏఎన్ఎస్ఎస్ఆర్ కావచ్చు, జోహోగ్ కావచ్చు, యాంటిలోనో కావచ్చు, స్టేట్ కావచ్చు, ఇట్లా పదుల సంఖ్యలో 2014-19 మధ్యలో తెచ్చాం. వెరీ అన్ఫార్చునేట్లీ 2019లో మేము ఓడిపోవడం జరిగింది. సరే 5 సంవత్సరాల పాటు చీకటి యుగం, దాని గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడుకున్నాం, ఇప్పుడు వేస్ట్. మళ్ళా మాట్లాడుకొని బాధపడడం కంటే ఇక ముందు ఏం చేయాలో చూడడం అనేది ముఖ్యం. సో కూటమి ప్రభుత్వం 2024-25లోకి వచ్చిన తర్వాత దాదాపు దావోస్ పర్యటన తర్వాత 20 ప్రముఖ కంపెనీలు మన రాష్ట్రానికి వచ్చాయి. 2019-24 ఎంపీ కలిశెట్టి అప్పలనాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి ప్రజాధనంతో విదేశ పర్యటనలు చేసి సత్యసమేతంగా వెళ్ళి ప్రజాధనం దుర్యోగం చేసే సంఘటనలు చాలా మనం చూసాం, చాలా వెలుగులోకి వచ్చినాయి. అలాంటి వ్యక్తులు ఈరోజు మాట్లాడుతున్నారు దావోస్ పర్యటన మీద. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పవర్ ప్రజెంటేషన్ చేస్తుంటే ఈరోజు బ్రహ్మాండంగా వారు పారిశ్రామికవేత్తలందరూ కూడా ఆకర్షించి ఆంధ్రప్రదేశ్కి వస్తామని చెప్పేసి వాళ్ళు ఆనందం పలుకుతున్నారు. ఈరోజు ఉమ్మడి రాష్ట్రంలోనే ముఖ్యమంత్రి చేసిన అనుభవంతో ఈరోజు భారతదేశంలోనే ఒక అనుభవమైన ముఖ్యమంత్రి ఈరోజు ఆంధ్రప్రదేశ్కి రమ్మని ఆహ్వానిస్తే వాళ్ళు సంతోషంగా వస్తుంటే ఇది చూసి ఓడలేక ఇంకా బెదిరింపులు, మేము రేపు అధికారంలోకి వస్తే కేటాయించిన భూములు రద్దు చేస్తామని పారిశ్రామికవేత్తలకి. అసలు మీరు అధికారంలోకి వస్తే కల్లోకి ఊహించుతారా? మీరు ఎప్పుడైనా ఆ అవకాశం ప్రధానికి ఇస్తారా? ఇంకొకసారి అవకాశం ఇచ్చి ఈరోజు రాష్ట్ర ప్రజలందరూ కూడా మేము చాలా తప్పు చేస్తాం అనుకున్న సందర్భంలో ఇంక మీకు వచ్చే అవకాశం మీకు రాదు. అయితే ఈరోజు పెట్టుబడులు పెట్టి ఆంధ్రప్రదేశ్ ప్రధానికి ఆదుకోవాలని గౌరవ ముఖ్యమంత్రికి చేస్తున్న ప్రయత్నాన్ని ఆటంకం పరచడానికి ఈరోజు ఒక ప్రయత్నానికి మీరు ఒక అడ్డుపులు వేయడానికి చేస్తున్న ప్రయత్నం తప్ప మీరు అధికారంలో వచ్చే పరిస్థితి రాదు. అది మీరు పకడకల్లా ఉంటున్నారు. చరిత్ర అందరికీ తెలుసు. ఈరోజు తెలుగు ప్రజలందరూ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రధానికానికి జగన్మోహన్ రెడ్డి అవినీతి అక్రమాలు, విధ్వంసం అన్నీ కూడా తెలుసు. ఎవరు ఇచ్చే ఛాన్స్ లేదు. అయితే గుడివాడ అమర్నాథ్ మాత్రం ఒకటి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మీరు పరిశ్రమ శాఖ మంత్రి ఉండేటప్పుడు మీరు చేసిన యాక్టివిటీస్ కూడా మీరు చూసుకోండి ఒకసారి. మీ జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ఈ రాష్ట్రానికి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఉత్తరాంధ్రకి ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అట్టడుగెరిపిన ఆంధ్రప్రదేశ్ని ఈ 18 నెలల్లోనే గౌరవ ముఖ్యమంత్రి గారు, అలాగే లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకత్వం, ఎన్డీఏ కూటమి నాయకత్వం ఏ అభివృద్ధి చేస్తుందో ఒక పక్క ఆత్మపరిశీలన చేసుకోవాలి. మీరు ఉత్తరాంధ్ర మనిషి అని చెప్తున్నారు కదా, మీరు విశాఖ నగరంలో ఉండేటప్పుడు మీరు అభివృద్ధి కార్యక్రమాలు ఏ రకంగా మీరు చేశారు? ఉమ్మడి రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? ఉత్తరాంధ్ర సంబంధించి మీ ప్రభుత్వ హయాంలోనే ఉత్తరాంధ్ర ఎంత వెనుకబడతాయని అయింది, ఉత్తుత్త ఆంధ్రప్రదేశ్ అయింది. ఒక పక్క వ్యక్తులు తీసుకొచ్చి, భూస్వాములు తీసుకొచ్చి, పెద్దతనం తీసుకొచ్చి ఉత్తరాంధ్ర పెద్దతనాన్ని వాళ్ళకి అప్పచెప్పిన సంఘటన నీకు తెలియదా? ఈరోజు మీరు బయటకు వచ్చి మాట్లాడుతున్న తీరు చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. జగన్మోహన్ రెడ్డి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఒక తెలుగువాడుగా ప్రపంచ దేశాలకి ఒక పరిచయస్తుడిగా చంద్రబాబు నాయుడు గారిని దేశ విదేశాల్లో మంచి పేరు ప్రతిష్టలు తీసుకొచ్చి వారి అంబాసిడర్గా ఈరోజు అభివృద్ధికి ఉండి ఈరోజు వారిని ఆహ్వానిస్తే నువ్వు కనీసం స్వాగతించబోయి విమర్శలు చేసే పరిస్థితికి వస్తున్నారు. ఇదేమైనా
తెలుగు ప్రజలకి అవమానం చేసినట్లుగే, రాష్ట్ర ప్రజానీకాన్ని అవమానం చేసినట్లుగే ఈరోజు రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు నాయుడు గారు ఉంటే ఈ రాష్ట్రంకి మేలు జరుగుతుంది, మా భావితరాలకు మేలు జరుగుతుందని ఈరోజు అందరూ కూడా ముందుకొచ్చి బ్రహ్మాండమైన ఆశీర్వదించి వారు ప్రజాప్రభుత్వం ఏర్పాటు చేస్తే ఆ ప్రభుత్వాన్ని ఈరోజు కొల్లగొట్టడానికి ఈరోజు విమర్శలు చేసి బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని కుట్రలు చేసి ఈరోజు చుట్టం సూపుగా తాడేపల్లి ప్యాలెస్కి వచ్చి 4 ముక్కలు మాట్లాడి వెళ్ళే సందర్భాలు మనం చూస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ఈరోజు రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్ర నలుమూలలో అభివృద్ధి జరగాలని, అన్ని వైపులు అభివృద్ధి జరగాలని గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్న ప్రయత్నానికి ఈరోజు భారతదేశంలో దావోస్ పర్యటన సంబంధించి ఎప్పుడైనా ఏ సందర్భంలో వెళ్ళైనా సరే నువ్వు పరిశ్రమ కోసం మాట్లాడావా? 5 సంవత్సరాలు పారిశ్రామికవేత్తలతో మాట్లాడావా? అగౌరవపరిచావు. పరిశ్రమ అంటే చిన్నచూపు. పరిశ్రమలు నువ్వు దొంగసాటుగా పెట్టుకొని అవినీతి సొమ్ముతో పరిశ్రమలు పెట్టుకోవచ్చు. స్వచ్ఛతగా వచ్చి వారు అభివృద్ధి జరిగి కొత్త పరిశ్రమలు పెడితే స్వాగతించలేవు, చూసి ఓరవలేవు. ఇలాంటి వారోత్తరంలో 5 సంవత్సరాల్లో వెనుకబడి చేస్తావు. పారిశ్రామిక అభివృద్ధి లేదు, నిరుద్యోగ ఉపాధి అవకాశాలు లేవు. ప్రతి ఒక్కరిని కూడా ఎన్నికలు చేస్తావు. ప్రజానీకానికి అన్ని వర్గాలు దగా చేస్తావు, అన్ని వర్గాలు మోసం చేస్తావు. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు వారికి ఉన్న అనుభవాన్ని, వారికి ఉన్న విజనరీని, వారికి ఉన్న పరపతిని ఈరోజు ప్రపంచ దేశాలకు వెళ్ళి వారు పరపతితో తీసుకొచ్చి భారతదేశంలో ఒక చంద్రబాబు నాయుడు గారిని, ఒక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్కు ఉన్నారు, ఒక విజనరీ లీడరు, ఆయనకున్న టెక్నాలజీకి, ఆయనకున్న ఆలోచనలు కానీ భావితరాల్లో పనికి వస్తామని పారిశ్రామికవేత్తలు కూడా నమ్మొస్తే అది చూసి ఓరవలేక మీ పేకు ప్రసారాలు పెడుతున్నాం. అసలు మీ పార్టీ పుట్టికే పేకు, మీ మనుషులే మీరే పేకు, మీ నాయకత్వమే పేకు. ఇలాంటి సందర్భాలు కూడా ఆత్మపరిశీలన చేసుకోవాలి. ప్రజలు మభ్యపెట్టే విధానాన్ని వెన్నాడాలి. ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం, ఎన్డీఏ కూటమి తెలుగుదేశం పార్టీ ఈరోజు ప్రజలకు అంకితం చేయడానికి ఈరోజు రాత్రి పగలనకన్నా కష్టపడే ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయన మాట్లాడారు. గౌరవం ఉంది, తప్పకుండా గౌరవిస్తాం, ఎన్నిసార్లు పిలిచినా హాజరవుతాం. మాకు ఉద్యమాల్లో నుంచి వచ్చిన కార్యకర్తలం మేము. కేసీఆర్ గారి నాయకత్వంలో రాటుదేలిన బీఆర్ఎస్ బిడ్డలం, తెలంగాణ ఉద్యమ కన్న బిడ్డలం. ఉద్యమాలు, పోరాటాలు మాకు కొత్త కాదు, అక్రమ కేసులు అంతకంటే కొత్త కాదు, అరెస్టులు అనేటివి మాకు కొత్త కాదు. ఆనాడైనా కేసీఆర్ గారి నాయకత్వంలో వందలాది కేసులు పెట్టిన నిజాయితీగా తెలంగాణ ప్రజల పక్షాన కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాడినాం. జైళ్లలో పెట్టిన రెట్టించిన ఉత్సాహంతో తెలంగాణ కోసం పోరాడినాం. ఇలా మేము మీ కాంగ్రెస్ నాయకుల లెక్క సిట్ నోటీసులు రాగానే పారిపోయేటోళ్ళం కాదు. మీరు పిలిస్తే వచ్చినాం, బాజాప్తా వస్తాం. మీరు ఎన్ని ప్రశ్నలు అడిగినా సమాధానాలు చెప్తాం. ఈ అక్రమ కేసులు, ఎందుకంటే ఇవన్నీ ఇట్లాంటి అక్రమ కేసులు ఆనాడు సమైక్య రాష్ట్రంలో సమైక్యవాదులు మా మీద అనేక అక్రమ కేసులు పెట్టినారు. ఇన్ఫ్యాక్ట్ మీరిచ్చిన నోటీసులు మాకు దక్కిన గౌరవంగా భావిస్తాం. ఎందుకు ఈ మాట అంటున్నా అంటే, పొద్దుగాల నీ బామ్మర్రి భాగవతం బయట పెడితే సాయంత్రం నోటీస్ ఇచ్చినావు. ఇది రాష్ట్ర ప్రజలందరికీ అర్థమైపోయింది కదా. అంటే నువ్వు నీ భాగవతాన్ని బయటపడకుండా, ప్రజల్లో పడకుండా అటెన్షన్ డైవర్షన్ కోసం నువ్వు నోటీస్ ఇచ్చినావు. ఈ మాత్రం రాష్ట్ర ప్రజలకు అర్థం కాదా? రాష్ట్ర ప్రజలు అన్ని విషయాలు గమనిస్తూ ఉన్నారు. ఇన్ఫ్యాక్ట్ నువ్వు ఒక ప్రైవేట్ కంప్లైంట్లో కోట్ల రూపాయల డబ్బు ఖర్చు పెట్టి సుప్రీంకోర్టు న్యాయవాదులను పెట్టి నన్ను అక్రమ కేసులో ఇరికించాలని ప్రయత్నం చేసినావు. హైకోర్టు కొట్టేసింది. నువ్వు సుప్రీంకోర్టుకు కూడా పోయినావు, సుప్రీంకోర్టు కూడా కొట్టేసింది. న్యాయం గెలిచింది, ధర్మం నిలిచింది. అయినా నువ్వు మళ్ళా ఇంకో కేసులు ఇరికిద్దాము అని మళ్ళొక సిట్టు పెట్టినావు. ఇప్పటికీ నువ్వు 6 గ్యారంటీలు ఎగబెట్టినావు. నువ్వు యనుమల రేవంత్ రెడ్డి కాదు, ఎగవేతల రేవంత్ రెడ్డి అంటే మానకొండూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టినావు. రైతు రుణమాఫీ చేయలేదు, దేవుని మీద ప్రమాణం చేసి రైతుల్ని, దేవుణ్ణి మోసం చేసినావు రేవంత్ రెడ్డి అంటే యాదగిరిగుట్టల కేసు పెట్టినావు. వరద బాధితుల్ని పరామర్శించడానికి పోతే ఖమ్మంలో రాళ్ల దాడి చేపించి ఖమ్మంలో కేసు పెట్టినావు. ఎవరో ట్వీట్ చేసిందని చెప్పి నా మీద హైదరాబాద్లో పోలీస్ స్టేషన్లో కేసు పెట్టించినావు. ఘోష్ కమిషన్ వేసి కమిషన్ పేరిట డైవర్షన్ రాజకీయాలు చేస్తే అసెంబ్లీ సాక్షిగా ఆ కమిషన్లో ఉన్న విషయాలను కుండబద్దలు కొట్టినట్టు 6 డజన్ మంది మంత్రులు మీరు మాట్లాడినా, ఎంత డైవర్షన్ చేసినా
ఆ కమిషన్ అంతా డొల్లా అని ఆధారాలతో సహా అసెంబ్లీ సాక్షిగా వివరించాం. నిన్న నీ బామ్మర్ది బొగ్గు కుంభకోణం బయట పెట్టంగానే సాయంత్రం మళ్ళొక సిట్ నోటీస్ పంపినావు. ఇది రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రేవంత్ రెడ్డి పోలీసులను వెనక పెట్టుకొని పిరికి పందలాగా నాకు సిట్ నోటీసులు ఇచ్చుడు కాదు. ధైర్యం ఉంటే రాజకీయంగా ఎదుర్కో. కమాన్ మాట్లాడదాం, ఏడ కొట్లాడదాం. నీకు ధైర్యం ఉంటే 6 గ్యారెంటీల మీద మాట్లాడదాం, రైతు రుణమాఫీ మీద మాట్లాడదాం, బొగ్గు కుంభకోణం మీద మాట్లాడదాం, ఇండస్ట్రీస్ కుంభకోణం మీద మాట్లాడదాం, భూముల కుంభకోణం మీద మాట్లాడదాం. పవర్ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రెస్ మీట్, పలు అంశాలపై వివరణ. ఎమ్మెల్యే హరీష్ రావు మీడియా సమావేశం, పలు అంశాలపై వివరణ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.